పెసరపప్పుతో కిచడి చేసుకుందాం మనం ఇప్పుడు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. కొన్ని మసాలాలు వేసుకుందాం. కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, మిరియాలు 2. ఆల్రెడీ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుందాం. ఇవి ఓల్ గరం మసాలా అవసరం లేదు, కానీ నేను వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. మంచి కరివేపాకు, ఫ్రెష్ది కరివేపాకు ఎందుకు మంచిది కాబట్టి ఇట్లా లేత దించుకొని మనం అట్లే తినేస్తే కూడా చాలా బాగుంటుంది. లేతది ఉంటే అట్లనే తినొచ్చు. కొద్దిగా అల్లం పేస్ట్, వాటర్ పోసుకుందాం. ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ నేను పెసరపప్పు ప్లస్ బియ్యం నానబెట్టుకున్నాను కాబట్టి వాటర్ కొద్దిగా తక్కువ వస్తున్నాను. మీరు 1 గ్లాస్ బియ్యంకు అన్నీ కలిపేసి చూసుకోవాలి. నేను 1/2 కేజీ రైస్, కొద్దిగా పెసరపప్పు చిన్న గ్లాస్తో తీసుకున్నా. మీరు కొద్దిగా చూసుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా పొట్టుతోనే ఉన్న పెసరపప్పు తీసుకున్నాను నేను. సాల్ట్ చెక్ చేసుకోండి ఒకసారి, కొద్దిగా సాల్ట్ చూసుకొని. మసలంగానే మనం కడగబెట్టుకున్న పప్పు రైస్ని దీంట్లో వేసుకుందాం. ఈ విధంగా మంచిగా వాటర్ బాగా మరిగినాక రైస్ వేసుకుందాం మనం. ఈ రైస్ని మనం ఇప్పుడు అందులో వేసేసుకుందాం.
ఒక 10 మినిట్స్ ఆగితే మంచిగా ఉడుకుతుంది. పల్లీల పచ్చడితోనే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే పూర్తిగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. కొద్దిగా అయితే అయిపోతుంది. కిచిడి రెడీ అయింది కిచిడి. ఇప్పుడు మనం తిందాం. పల్లి చట్నీతోనే చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది కిచిడి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా.